ప్రైజ్ ద లార్డ్. క్రిస్టోస్ మినిస్ట్రీ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు యేసు పరిశుద్ధుని నామంలో మా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు. లోకరక్షకుడైన యేసుక్రీస్తు సిలువ వేయబడడానికి కారణం ఎవరు? 1000 మంది దోషులు తప్పించుకున్నా నిర్దోషి ఒక్కరు కూడా శిక్షింపబడకూడదు అని ఈ లోక న్యాయ వ్యవస్థ అనుసరించే పద్ధతి. న్యాయపీఠం విధులను తలకిందులుగా చేసి రక్షకుడైన యేసును సిలువ వేయడానికి అధిపతి అయిన పిలాతు దగ్గరకు తీసుకుని వచ్చారు. అధిపతి అయిన పిలాతు తీర్పు ఇచ్చాడు. యూదా సమూహపు అధ్యక్షుడైన కయపా నాయకత్వంలో సన్హద్రిన్ సంఘము రక్షకుడైన యేసును పిలాతు ముందుకు విచారణ నిమిత్తం తీసుకుని వచ్చారు. ఒకనికి మరణశిక్ష విధించే అధికారం రోమా ప్రభుత్వం వారికి ఇవ్వలేదు అని యోహాను సువార్త 18వ అధ్యాయము 31వ వచనంలో వారు చెప్పడం జరిగింది. రక్షకుడైన యేసుపై వారు మోపిన నేరం ఏమిటో విన్న తరువాత, ఈ మనుషుని యందు ఏ నేరము నాకు కనబడలేదని లూకాసు వార్త 23వ అధ్యాయం 4వ వచనంలో అధిపతి అయిన పిలాతు చెప్పాడు. యేసును సిలువ వేయాలని ప్రధాన యాజకులు, శాస్త్రులు ఒత్తిడి చేయడం వల్ల పిలాతు రక్షకుడైన యేసును హేరోదు దగ్గరకు పంపాడు. కానీ వారు మోపిన నేరం హేరోదుకు యేసుక్రీస్తులో కనబడలేదు. లూకాసు వార్త 23వ అధ్యాయం 15వ వచనంలో మనం ఈ మాటలను చదువుతాం. హేరోదు రక్షకుడైన యేసును పిలాతు దగ్గరకు తిరిగి పంపాడు. పిలాతు రెండవసారి మీరితని మీద మోపిన నేరాల్లో ఒక్కటైనా ఇతనిలో నాకు కనబడలేదని లూకాసు వార్త 23వ అధ్యాయం 14వ వచనంలో పిలాతు చెప్తాడు. అంతేకాదు, మరణానికి తగినదేది ఈయన చేయలేదు అనని లూకాసు వార్త 23వ అధ్యాయం 15వ వచనంలో పిలాతు చెప్పాడు. సిలువ వేయాలి, సిలువ వేయాలి అన్నవారి కేకలు ఎక్కువైనప్పుడు పిలాతు మూడవసారి వారితో ఇతని యందు మరణానికి తగిన నేరమేది నాకు కనిపించలేదని లూకాసు వార్త 23వ అధ్యాయం 22వ వచనంలో పిలాతు మరలా చెప్పడం జరిగింది. కానీ జనులు కేకలు ఎక్కువైనప్పుడు పిలాతు నీళ్లు తీసుకుని చేతులు కడిగి ఈ నీతివంతుని రక్తాన్ని గుచ్చి నేను నిరపరాధిని అని మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో పిలాతు చెప్పి రక్షకుడైన యేసును సిలువకు అప్పగించాడు. పిలాతు అధిపతిగా కొనసాగాలంటే సన్హద్రిన్ సంఘపు సహాయం అవసరమని నిరపరాధి అయిన రక్షకుడైన యేసును వదిలివేస్తే ప్రధాన యాజకులు, శాస్త్రులు జనుల్ని తనకు విరోధంగా నిలబెడతారేమో అని భయపడ్డాడు. ఎలాగంటే విధి విధానం హద్దు మీరితే రోమా ప్రభుత్వం అతన్ని అయోగ్యునిగా ఎంచుతారని అతనికి తెలుసు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనంలో ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అన్న తన భార్య విన్నపాన్ని కూడా పిలాతు తిరస్కరించడం చూస్తాం. 3 సార్లు ఇతని యందు ఏ నేరము కనబడలేదని స్వయంగా పలికిన తర్వాత కూడా తన హోదా, పదవుల్ని కాపాడుకోవటం కోసం పిలాతు రక్షకుడైన యేసుక్రీస్తును సిలువకు అప్పగించాడు. అంతేకాదు, రక్షకుడైన యేసు ఏర్పరచుకున్న శిష్యుల్లో ఇస్కరియోతు యూదా 30 వెండి నాణేలకు ఆయన్ను అప్పగించాడు. ఆయనను అత్యధికంగా ప్రేమించిన మరొక శిష్యుడు ఆయనను ఎరుగనని చెప్పి శపించుకోవడానికి, ఒట్టు పెట్టుకోవడానికి పూనుకున్నాడు. ఆయనతో పాటు చెరసాలలోనికి వెళ్ళడానికైనా సరే, చావడానికైనా సరే సిద్ధపడిన మరికొంతమంది శిష్యులు వారి ప్రాణాల్ని రక్షించుకోవడానికి పరుగెత్తారు. అందరూ తనను విడిచిపెట్టినప్పుడు సైనికులు ఆయన్ని పట్టుకొని పోయారు. తర్వాత మృగాల్లాగా క్రూరంగా కొట్టారు. ప్రత్యేకమైన కొరడాలతో కొట్టిన దెబ్బలకు ఆయన శరీరం మాంసము ఊడిపడింది. తలపై పెట్టిన ముళ్ళ కిరీటానికి ఉన్న పదునైన ముళ్ళు శరీరాన్ని చీల్చుకుంటూ ఆయనకు గాయాలయ్యాయి. చివరిగా మేకులతో చేతులకు, కాళ్లకు కొట్టి సిలువలో ఆయన్ను వ్రేలాడదీశారు. దూరంగా నిలబడి చూడలేక తమ ముఖాల్ని కప్పుకొని రోదిస్తున్న తల్లి, గలిలియాలో నుండి వచ్చిన కొందరు స్త్రీలు మాత్రమే అక్కడ ఉన్నారు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు చీకటి కమ్మింది. ఇంచుమించు 3 గంటలప్పుడు శరీరము, మనస్సు బద్దలై రక్షకుడైన యేసు, నా దేవ, నా దేవ, నన్నెందుకు చేయి విడిచితివి అని తండ్రికి బిగ్గరగా కేకలు వేస్తూ ప్రార్థించాడు. లోక పాపాలు మోసి
పాప పరిహారార్థ బలిగా స్వయంగా తనను తాను అర్పించుకున్న ఆయన ప్రియ కుమారుడు అనుభవిస్తున్న కఠినమైన వేదనల్లో కూడా పరిశుద్ధుడైన దేవుడు మన విమోచన కొరకు మౌనంగా ఉన్నాడు. రక్షకుడైన యేసు మన పాపపు సిలువ భారాన్ని, ఆ బలహీన సమయాన్ని జయించి అంతా సమాప్తమైందని యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఆయన ప్రకటించాడు. తరువాత తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో ఆయన ప్రకటించాడు. మనుషుల మనసు ఊహించలేని వర్ణనాతీతమైన క్రూర సిలువను ఆయన జయించాడు. ఒక దేవుని బిడ్డ తన ఆత్మీయ జీవితంలో అందరి చేత తిరస్కరింపబడవచ్చు. స్నేహితులు ఎడబాసిన వేళలో, దుఃఖకరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడవచ్చు. అందరూ తృణీకరించే పరిస్థితి వారికి కలగవచ్చు. ఆ హీనమైన స్థితిలో కూడా తన ప్రార్థనకు ప్రత్యుత్తరము రానప్పుడు దేవుడు కూడా చేయి విడిచాడని అనిపించవచ్చు. అప్పుడు కృషించిపోకుండా వీటన్నిటికీ మించిన వేదన కలిగినప్పుడు వాటిని జయించి నిలిచిన యేసును మనము మాదిరిగా తీసుకొని ఆయన పరిశుద్ధ నామంలో మనం తండ్రికి ప్రార్థించి సమాధానము పొందుకొని మన ఆత్మలను రక్షించుకొని దేవుని రాజ్యానికి సిద్ధపరచుకుందుము గాక. ఆమేన్.